క్రైస్తవులు ఎవరు అనేది నేను మాట్లాడాలనుకుంటున్నాను. క్రైస్తవులు ఎవరు అనేది దాని విషయంలో ఈ యొక్క వాక్యంలో కొన్ని విషయాలు మనం మాట్లాడాలని ఆశపడుతున్నాను. మరి క్రైస్తవులు ఎవరంటే మొదటగా గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్నవారు. మరి ప్రకటన 7:14 మరి మొదటగా ఈ గొర్రెపిల్ల రక్తంలో అంటే క్రీస్తు యేసు ప్రభువుని నోటితో నొప్పుకొని మారుమనసు పొంది పాప క్షమాపణ పొంది నోటితో అంటే యేసే ప్రభు దేవుడు అని ఒప్పుకొని ఆ యొక్క జీవితం జీవించి ఆ గొర్రెపిల్ల రక్తంలో వాళ్ళ యొక్క వస్త్రాలను తెలుపు చేసుకున్న వాళ్ళ క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. వీళ్ళు ఏం చేయాలంటే క్రీస్తును ప్రకటించే వారిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఎందుకోసం అంటే ఈ యొక్క క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన వారందరూ, ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారందరూ మరి రోమాపత్రిక 6:3-4 సెలవిచ్చిన ప్రకారంగా వాళ్ళు క్రీస్తు ఏ విధంగా ఈ లోకంలో మనుషులుగా జన్మించి క్రీస్తు మనుషులందరి కోసం ఆయన చనిపోయి మూడో దినం తిరిగి లేచిన ఆ యొక్క సత్యము వీళ్ళందరూ ప్రకటించే వారిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అంటే బాప్తిజం పొందిన ప్రతి బిడ్డలు కూడా ప్రతిరోజు ప్రతి ఒక్క విషయంలో క్రీస్తును మయమపరిచే బిడ్డలుగా ఉండాలని కోరుతున్నాడు ఆయన. వాళ్ళు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. అంటే ఎందుకు అనంటే ఇక్కడ ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారందరూ మరి ఇక్కడ చూస్తే ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేసుకొని ఉన్నవారందరూ రోమాపత్రిక 6:6 ప్రాచీన స్వభావం అంటే మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 సెలవిచ్చిన ప్రకారం ఏంటంటే వాళ్ళు అంటే మరి దేవుని యొక్క వాక్యం ఏమిటంటే పాతవి గతించని ఇదిగో క్రొత్తవి అనేది ఎప్పుడంటే మన జీవితంలో ఎప్పుడైతే ఈ ప్రాచీన అలవాట్లు అంటే సువార్త ప్రకటించకుండా దేవుని వాక్యం విని మనసులో ఉంచుకొని వాళ్ళని అలాగనే ఉంచుకోకుండా దేవుని యొక్క అలవాటు ఏంటంటే ఇది వరకు ఉన్న అలవాట్లు ఏదైతే ఉన్నావో ఆ అలవాట్లను మానుకొని కొత్త స్వభావం కొత్త జీవితం ఏంటంటే వాళ్ళు దేవుని కోసం ప్రతిరోజు పనిచేసేవారుగా ప్రతిదినం దేవుని వాక్యం ఏంటంటే పని చేయని వాడు ఆహారం తినకూడదని ఉంది. అంటే పని చేయడం అంటే ఏ పని అంటే శరీరంలో పని చేస్తే శరీరం కోసం చేస్తాం, ఆత్మ కోసం పనిచేస్తే ఆత్మీయ ఆహారం తింటాం. ఆత్మల కోసం ఏంటంటే ప్రతిరోజు ఎవరికన్నా ఒకరికి మన జీవితంలో ఏం చేయాలంటే ఈ క్రైస్తవులుగా పిలువబడుతున్న వారందరూ కూడా ఈ ప్రాచీన స్వభావం ఏంటంటే దేవుని యొక్క యేసు ప్రభు ఈ లోకంలో నా కోసం జన్మించుడు, నా కోసం చనిపోయాడు, నా కోసం తిరిగి లేచిన సత్యం విషయంలో దేవుడు చేసిన మేలు ఆ యొక్క ప్రాచీన అలవాట్లు వదిలి నూతన స్వభావం చేత ఆయన జీవితంలో మరి వాళ్ళు ఏం చేయాలంటే గొప్ప కార్యాలు చేయాలంటాడు. 4వదిగా ఏం చేయాలంటే అంధకార క్రియలను విసర్జించిన వారు. అంధకార క్రియలు అంటే ఇదివరకున్న చెడు అలవాట్లను చెడు యొక్క మరి జీవితాన్ని రోమాపత్రిక 13, 12, 13, 14 ఉంటుంది. అంధకార క్రియలను వాళ్ళు విసర్జించిన వారు. అంధకార క్రియలు అంటే ఏంటంటే ఇదివరకు మనం కొన్ని అలవాట్లు కొన్ని మాటలు మాట్లాడుతుంటే ఏ మాటలు మాట్లాడుతుంటే స్వరసోక్తులు కానీ బూత్ మాటలు కానీ లేకపోతే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు కానీ లేకపోతే టైం మరి పోలేక వాళ్ళ విషయాల్లో కానీ వీళ్ళ విషయాలు కానీ విషయాల్లో మనకున్న చెడు అలవాట్లు ఏదైతే అంధకారం అంటే లోపల రాశి దాగి ఉన్న ఈ యొక్క అలవాట్లు ఏవైతే ఉన్నావో ఆ అంధకార క్రియలను, సాతాన క్రియలను, దురాత్మ క్రియలను అవి విసర్జించాలి అంటాడు. వాళ్ళు ఎవరంటే క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. ఎందుకు అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏంటంటే మనము రోమపత్రిక 10:9 సెలవిచ్చిన ప్రకారంగా యేసు ప్రభువుని రక్షకుడిని తమ నోటితో ఒప్పుకున్నాం. మనము దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తున్న ప్రకారంగా 2 కొరింథీ 5:17 సెలవిచ్చిన ప్రకారంగా నూతన మరి సృష్టిగా మార్చబడిన మరి తను వాళ్ళే తన పొరుగు వారిని ప్రేమిస్తున్నాం. మన వాళ్ళే మనం ఏం చేసినట్టే గలతీయులకు 5:14 సెలవిచ్చిన ప్రకారంగా మనలను అంటే మనం ఎట్లా ఉన్నామో క్రీస్తు కూడా మన యొక్క అడుగుజాడలో అలాగా ఉన్నామని. మరి ఇంకో విషయం ఇక్కడ చూస్తే
ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో క్రైస్తవులు ఎవరంటే క్రీస్తు స్వరూపం కలిగిన వారు. గలతీయులకు 5:19లో క్రీస్తు ఎలాగున్నాడంటే నాలాగున్నాడని చెప్పాలి. క్రీస్తు ఎలాగా ఉన్నాడంటే నేను ఆయన రూప నిర్మాణ శిల్పిగా నన్ను చెక్కాడు కాబట్టి క్రీస్తు ఎట్లున్నాడంటే మన యొక్క జీవితాన్ని బట్టి వాళ్ళు మన స్వరూపంలో క్రీస్తుని చూడాలి. అంటే క్రీస్తు స్వరూపం కలిగిన వారుగా మనం జీవించాలంటాడు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చూస్తే 9 మరి మాట ఏంటంటే మార్క్స్ వార్త 12:30లో ఎడతెగక ప్రార్థించేవారు. ఎడతెగక అంటే దేశంలో ఎంతో మంది ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు చనిపోతున్నారు. మన పొరుగువారు చనిపోతున్నారు, మన స్నేహితులు చనిపోతున్నారు, మన బంధువులు చనిపోతున్నారు, మనకు తెలిసిన వారందరూ చనిపోతున్నారు. ఇంకా చాలా వరకు మూర్ఖులుగా చనిపోతున్న వారు ఉన్నారు. ఈ దేశం అంతా కూడా అల్లకొల్లల చేత చనిపోతున్నారు. వాళ్ళ కోసం ఏం చేస్తే ఎడతెగక ప్రతిరోజు ప్రార్థించేవారుగా ఉండాలంట. మరి ఇంకా ఇక్కడ చూస్తే మరి క్రైస్తవులు ఎవరంటే మరి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో అపోస్తుల బోధ యందును సావాసమందును రొట్టె విడుచుట ఎడతెగక ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. వీళ్ళు క్రైస్తవులుగా మన జీవితంలో మన అలవాటు ఏంటి అంటే మొదటిగా గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుకున్న వారు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన వారందరూ క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. ఆయనతో కూడా పాతిపెట్టిన వారు అందరూ కూడా మరి ఆయన బిడ్డలుగా జీవిస్తున్న వారు ఉన్నారు. మరి తమ ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేసుకున్న వారందరూ కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. అంధకార క్రియలను విసర్జించిన వారు మరి క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. యేసు ప్రభువుని రక్షకుడని తమ నోటితో నొప్పుకొని క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. నూతన సృష్టిగా మార్పు చెందిన వారు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. తను వాళ్ళే తను మరి తన పొరుగు అని ప్రేమించే వారుగా క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. మరి ఇంకో విషయం క్రీస్తు స్వరూపం కలిగిన వారందరూ క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. ఎడతెగక ప్రార్థించే వారందరూ క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. మరి 10వదిగా ఏంటంటే అపోస్తుల బోధ యందును సావాసమందును రొట్టె విడిచినందును ఎడతెగక ప్రార్థన చేసే వారందరూ కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. ఆ రోజులలో ఆది సంఘము ప్రతిరోజు ఇంటింట ప్రతిరోజు మానక వాళ్ళు చేశారు. ఈరోజు మన సంఘాల్లో ఒక గృహకుడిగా చేస్తేనే ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనా మరి పిలిస్తేనే ప్రార్థనకి వెళ్తున్నాం. ఎవరైనా పిలిస్తేనే వాళ్ళ యొక్క సేవకులు వెళ్తున్నారు, మనం వెళ్తున్నాం. కానీ ఆ రోజు ఆది సంఘం ఏం చేశారు, ప్రతిరోజు ఇంటింట ప్రతిరోజు అపోస్తుల బోధ యందును సావాసమందును రొట్టె విడిచుట ఎడతెగక ప్రార్థన చేసింది కాబట్టి ఆ సంఘం అంతకంత ఎదిగి ఈరోజు మ్రానై మరి ప్రపంచం అంతా కూడా కదిలిపోబడుతున్నది. ఈరోజు మన సంఘాల్లో కూడా ఈ యొక్క సావాసం మరి ఈ బోధ మరి ప్రతిరోజు అందరం చేస్తలేము. సేవకులతో పాటు మనం చేస్తున్నాం. కానీ ప్రతిరోజు చేయాలంటారు ప్రభు. అయితే వాళ్ళు ఎవరైతే చేస్తామో వాళ్ళ జీవితంలో దేవుడు ఏం చేశాడు, ఈ క్రైస్తవులుగా పిలువబడి మరి క్రీస్తు యొక్క మరి దేవుని యొక్క వాక్యం ఏంటంటే ఈ యొక్క క్రీస్తు పరలోకంలో దేవుని యొక్క వాక్యంలో ఏం చేదంటే ఇక్కడ క్రైస్తవులు ఎవరంటే మరి మరి క్రైస్తవులు ఎవరంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే మరి ఇక్కడ చూస్తే అందుకు నేను అయ్యా నీకే తెలియను గనుక అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమలను వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్న వాళ్ళు. వీళ్ళు ఎవరంటే క్రైస్తవులుగా గొర్రెపిల్ల రక్తంలో మరి ఉతుక్కొని మహాశ్రమల నుంచి కష్టాలు క్రైస్తవుడు అయినందుకే శ్రమను అనుభవించాలండి. క్రైస్తవుడు అయినందుకే బాధను అనుభవించాలి. క్రైస్తవుడు అయినందుకే మరి ఈ లోకంలో హింసలు అనుభవించాలి. క్రైస్తవుడు అయినందుకే మన యొక్క ప్రవర్తన అంతా కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలంట. క్రైస్తవులుగా దేవుని యొక్క బిడ్డలుగా మనం శ్రమ మరి దేవుని యొక్క వాక్యంలో చెప్తున్నప్పుడు కానీ, దేవుని సాక్షిగా జీవిస్తున్నప్పుడు కానీ, దేవుని కోసం నీతిగా న్యాయంగా నడుచుకున్నప్పుడు కానీ శ్రమలు వస్తుంటాయి. ఆ శ్రమలు ఎవరంటే వాళ్ళు క్రైస్తవులుగా గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వారు. ఆ యొక్క రక్తంలో కడగబడిన వాళ్ళు ఏం చేస్తే మహాశ్రమలకు లోనవుతారు. మన జీవితంలో గొప్ప కార్యాలు చేశారు. ఎందుకోసం అంటే ఈహలోకమైన ఈ యొక్క శరీరం కోసం, ఈహలోకమైన ఆస్తి కోసం, ఈహలోకమైన ఈ పరిస్థితుల కోసం ఈ శ్రమ కాదు కానీ మనం పర సంబంధమైన శ్రమ ఏదంటే ఆత్మల సంపాదన, ఆత్మల బిడ్డలుగా మనం ఎప్పుడైతే శ్రమలు పడుతుంటామో ఆ శ్రమలో మన ఒక రాజ్యంలో నిత్యానందంలో ఆ యొక్క సంతోషం ఉంది కాబట్టి ఆ శ్రమను మనం ఈ లోకంలో శ్రమను అనుభవించాలంటాడు. ఆ శ్రమ ఎవరంటే
క్రైస్తవులుగా పిలువబడుతున్న వారందరూ కూడా వీళ్ళు ఈ యొక్క క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళందరూ ఈ అలవాట్లను చేసుకోవాలంటాడు దేవుడు. అందుకోసం ఈ అలవాటుని ఎప్పుడైతే చేసుకున్నామో మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చాలా వరకు చాలా రకాలుగా చాలా యొక్క వాక్యాలు చెప్పినంత మాత్రాన మన బతుకు మారదు గాని, మన క్రియలు మారిన తర్వాత, మన జీవితాలు మారిన తర్వాత, మన యొక్క రాయల్టీ, మన యొక్క మెయింటెనెన్స్, మన యొక్క జీవితాలు మనకు ఇతరులకు కనిపించినప్పుడు మాత్రాన వాళ్ళెవరంటే వాళ్ళు క్రైస్తవులయ్యా. అంత్యోకులో క్రైస్తవులు కనబడ్డవారు ఎవరంటే యేసుప్రభు శిష్యులుగా వాళ్ళంతా సేమ్ వాళ్ళ యేసుప్రభు లాగానే ఉన్నారట. యేసుప్రభు గెత్సేమనే తోటలో పట్టుకున్నప్పుడు అయ్యా ఆయనను ఎట్లా పట్టుకోవాలంటే, అయ్యా ఈ యొక్క యూదా ఏమన్నాడంటే, అయ్యా నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆ ముద్దు పెట్టుకున్న వాళ్ళే అయ్యా ఆయన చూడయ్యా క్రీస్తు అని చెప్పండి. క్రీస్తును ఎవరు కూడా గుర్తుపట్టలేకపోయారు. మనిషి శిష్యులు 12 మంది శిష్యులు అందరూ ఒకేలాగా ఉన్నారు. ఆయన లాగానే ఉన్నారట. ఆయన యొక్క స్వరూపం లాగానే ఉన్నారు. ఎట్లా పట్టుకోవాలంటే ఆ యూదా చెప్పాడు. అయ్యా నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే చూడయ్యా అని చెప్పాడు. ఈరోజు క్రైస్తవులుగా మన జీవితంలో కూడా అయ్యా వీళ్ళు ఎవరంటే వాళ్ళు క్రైస్తవులయ్యా. వాళ్ళు దేవుని బిడ్డలయ్యా. వాళ్ళు మంచి పనులు చేస్తారయ్యా. వాళ్ళు దేవుని కోసం ఎంతైనా శ్రమ పడతారయ్యా. ఎంతైనా కష్టపడతారయ్యా. వాళ్ళు ఎంత నిందలైనా పడతారయ్యా. ఎంత బాధపడిన ఎన్ని మంచి పనులైనా చేస్తారయ్యా. ఎన్ని సత్క్రియలైనా చేస్తారయ్యా. ఆ యొక్క హింస మరి పడిన వాళ్ళంతా కూడా క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యంలో యొక్క ఆశీర్వాదాలు, జీవ కిరీటాలుంటాయి. అక్కడ అతిశయ కిరీటాలుంటాయి. మరి ఏ యొక్క శ్రమల గుండా మనం వెళ్తామో, ఆ కిరీటాలు, ఆ బహుమానం పొందుకోవాలంటే, ఈ భూమి మీద మనం కూడా ఏం చేయాలంటే, క్రైస్తవులుగా పిలువబడడము, దేవుని యొక్క నామంలో మనం జీవితం జీవించేవాళ్ళము. ప్రతిరోజు, ప్రతిదినం మరి పని చేయాలంటాడు. అది నేను నేను నా యొక్క జీవితంలో దేవుని దేవుని పరిచర్యలు చేస్తున్న సత్యం ఏంటంటే, నేను ఉదయం లేవగానే నా అలవాటు ఏంటంటే, ఉదయం లేవగానే 8 గంటల వరకు ఒక 2 ఊర్లకు ఫీల్డ్‌కెళ్తా. ప్రతిరోజు ఎళ్తా. ప్రతిరోజు. ఒక్కరోజు ఎప్పుడన్నా బై మిస్టేక్‌లో మిస్ అయితే కష్టం. 11 గంటల వరకు, 10 గంటల వరకు అయ్యా ఊకే సర్వే చేస్తుంటా. ఎవరయ్యా అంటే ఆయన సేవకుడయ్యా, సేవకుడు. ఊకనే తిరిగిపోతుంటాడయ్యా. ఆళ్ళెవరన్నా బాధతో ప్రార్థన చేస్తుంటాడయ్యా. వాళ్ళింటికెళ్తాడయ్యా, వెళ్తాడయ్యా. అంటే మనం గూడా మన జీవితంలో మన శరీరాల కోసం, మన కుటుంబాల కోసం, మన యొక్క జీవితాల కోసం మనం శ్రమ పడేది కాదు గానీ, ప్రభు కోసం దేనికి కష్టపడుతున్నాం. ప్రభు కోసం మన జీవితంలో ఏది ఇచ్చిస్తున్నాం. ఎప్పుడైతే ప్రభు కోసం చేస్తున్నాం వాళ్ళు క్రైస్తవులయ్యా అని చెప్పే ఆ జీవితం జీవించాలని ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ యొక్క నూతన తీర్మానం కలిగి ఈ 10 అలవాట్లను మనం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో వాళ్ళు క్రైస్తవులుగా పిలువబడుతున్నారని ఈ వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. నాకిచ్చిన యొక్క సమయం మరి ఎవరైనా ఈ పిల్లపయ్య గారికి వందనాలు తెలియజేస్తూ, మిగిలిన పెద్దలకు అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.